మా అమ్మగారికి బాగా తీవ్ర అనారోగ్యం చేసిన పరిస్థితుల్లో మేము చేస్తూనే మందులు అవి వాడాలి కదా అని ఓ నర్సును పెట్టాం. ఆ నర్సు వచ్చిన తర్వాత 4వ రోజున తీసేసింది అక్కడ పుస్తకం. నేను చూశాను. నేను అయ్యి బాబోయ్, ఇప్పుడు 90 ఏళ్ళ ఆవిడ మార్చేస్తే నా పరిస్థితి ఏమిటి అనుకున్నాను. నేను వెంటనే పంపించాను. సాయంత్రం ఖర్చులు ఇచ్చేసి, నెల జీతం ఇచ్చేసి, నువ్వు అక్కర్లేదు పంపని చెప్పాను. ఆ సంస్థకు ఫోన్ చేశాను, హిందువులు ఉంటే పంపించడం లేదా వద్దని చెప్పాను. నాకు మండితే అలాగే ఉంటుంది వ్యవహారం, పంపండి తీసుకెళ్ళిపోండి అని చెప్పాను. అలా చేస్తున్నారండి ప్రయత్నం. ఎందుకంటే ఆవిడ ముసలావిడ ఏదో బాధలో ఉంటుంది, అక్కడ కూర్చుంది ఏదో తీస్తే ఉంటే అది ఏదో చదివింది ఇందాక బాగుందంటే నాకు పంప అయిపోయినట్టే అక్కడ. ఇక నేనెందుకు ప్రవచనాలు చెప్పడం పని లేక. 90 ఏళ్ళ ఆవిడ మీద ప్రయోగాలు జరిగాయి. నాలాంటి వాటి ఇంట్లో అంటే మీ ఇంట్లో జరగవండి, ఆలోచించుకోండి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో. నేను అందుకోసమే పల్లెటూళ్ళు పిలిచినా ఎంత ఇబ్బంది అయినా ఎందుకు వస్తానంటేనమ్మా, ఈ ఘోరాలు ఇక్కడే జరుగుతున్నాయి. మత మార్పులు వాటిని ఆపి తీరడం ప్రవచనకర్తగా నా కర్తవ్యంగా భావిస్తాను. లేకపోతే ధర్మం నిలబడే సమస్య. ఇవాళ ప్రచారం మీద ఆధారపడిన ధర్మం మన కర్మ, ఆచరణ కాదు ప్రచారం. మన మతానికి ప్రచారం కూడా బాగా చేయాలి. మనం కాస్త అడావుడే ఆర్భాటం కూడా చేయాల్సిందే. లోపల ఉండే భక్తి లోపల ఉండే, కానీ బయటకు కూడా చేయాల్సిందే. ఎందుకంటే ప్రచారం వల్లనే అంతా నిలబడుతుంది. ఇక్కడ ధర్మాధర్మాలు ఎక్కడా లేవు. ఎన్నికల్లో ఎక్కడం సహా అన్ని ప్రచారాన్ని బట్టి జరుగుతున్నాయి ఇక్కడ. అంటే దేవుడు అంతే, ఏం చేస్తావు, కాలాన్ని బట్టి గట్టిగా ప్రచారం చేయాల్సిందే. అందుకే శ్రమైనా తిరుగుతున్నాం. ఎందుకంటే తినబెట్టాలి ధర్మం, లేదా మేమెందుకు ఇక్కడ.